అనిపించట్లేదా? రాజకీయంగా నన్ను ఎదుకోకున్నా చూసారని మీకు అనిపించట్లేదా? రాజకీయంగా నన్ను ఎదగనివ్వకున్నా చూసారని మీకు అనిపించట్లేదు రోహిత్ గారు? యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ చెప్పండి. ఒక రిపోర్టర్ గా కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ గా ఇంత సపోర్ట్, ఇంత లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నన్ను రాజకీయంగా తొక్కేశారని మీకు అనిపించట్లేదా? రాజకీయంగా నన్ను ఎదగనివ్వకున్నా చేశారని మీకు ఒక హ్యూమన్ బీయింగ్ గా చెప్పండి. ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మామూలుగా ఒక కామన్ పీపుల్ లాగా ఒక మాట చెప్పండి. మీకు నేను అడుగుతున్నాను, మీకు నన్ను రాజకీయంగా ఎదగనివ్వకున్నా చేశారు, ఉమ్. రాజకీయంగా నన్ను తొక్కేశారు, ఈ రాజకీయాల కోసమే నన్ను బద్నాం చేశారని మీకు అనిపించిందా, అనిపించలేదా? అవును, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మీ చూస్తున్న వర్షన్. దాన్ని బట్టి కూడా, మీరు నేను ఉమ్. చేస్తున్న కార్యక్రమాలు కూడా చూస్తున్న దాన్ని బట్టి కూడా చూస్తే మీకు అనిపిస్తుంది అవును. కదండి. ఇదే వాస్తవం. ఈ వాస్తవాన్ని జనాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఒకవేళ మీకు ఆ అడ్డంకులు లేకపోయి ఉండుంటే ఈ పాటికి మీరు రాజకీయంగా ఏ పరిస్థితుల్లో ఉండేవారు, ఎలాంటి పదవుల్లో ఉండేవారు? అది భగవంతుడి ఇదండి. అది మనం ఎవరు చెప్పగలం? అది మన అదృష్టం. అది ఇది ఏ అంటే పొజిషన్ లో చే ఉండగలం వరకు నేనైనా వచ్చి చెప్పగలను. చేజారిపోయిన పదవులు ఏమన్నా ఉన్నాయా రాజకీయాల్లో? వాణి అనే వ్యక్తి నాకు అడ్డంకులు సృష్టించకపోతే నేను ఈరోజు ఈ పదవుల్లో ఉండేదాన్ని అని చెప్పడానికి ఏమన్నా ఉందా? అలా ఏమీ లేదండి. అలా ఏమీ లేదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈవెన్ జనసేన అక్కడ మనకు అప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్న కిరణ్ ఉన్నాడు కదా. కిరణ్ తను వచ్చి నాకు పిలిచి, వదిన నేను తప్పుకుంటాను జనసేనలో, మీరు మంచి పొజిషన్ లో ఉండండి, మీకు మంచి పొజిషన్ మేము ఇస్తాము, మేము పవన్ కళ్యాణ్ కూడా మీకు దగ్గరగా తీసుకెళ్తాము, మీరు రండి అని పిలిచినప్పుడు కూడా నేను వెళ్ళకున్నా ఈ పార్టీలోనే జనసేనలోకి ఉన్నాను. పిలిచారా మిమ్మల్ని? అప్పుడు అప్పుడు లాస్ట్ టైం ఎమ్మెల్యే క్యాండిడేట్ కిరణ్ ఇంటి పేరండి, కణిత కిరణ్ అని ఉంటాడు. మా రిలేటివ్స్ యాక్చువల్ గా మరిదవుతారు. తను డైరెక్ట్ గా ఇంటికి వచ్చి నాకు, మా హస్బెండ్ కి కలిసి, మా హస్బెండ్ కి చాలా రిక్వెస్ట్ చేశాడు, ఉమ్. మీరు ఎలాగైనా వదినికి జనసేనలోకి పంపించండి, మేమంతా వదినికి సపోర్ట్ చేస్తాము, మీరు పంపించండి అని కణిత కిరణ్ నాకు జనసేనలోకి ఇన్వైట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి మీకు డైరెక్ట్ గా కల్పిస్తామని చెప్పి, పవన్ కళ్యాణ్ ఒక రోజు వైజాగ్ వచ్చినప్పుడు కూడా మీకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతోనే నేను నాకు ఇష్టమైన హీరో నాకు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ హీరో. ఆయన కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడుగా నాకు ఇష్టం కాబట్టి నేను అప్పుడు పిలిచినా సరే నేను అటువైపు వెళ్ళలేదండి. ఈవెన్ అప్పుడు మనకి బీజేపీలో ఉన్న ఉదయ్ కిరణ్, ఉదయ్ కిరణ్ గారు కూడా నాకు పర్సనల్ గా వచ్చి నాకు బీజేపీలో జాయిన్ అవ్వమని కూడా రిక్వెస్ట్ చేశారు. అతను కూడా నాకు బీజేపీ నుంచి పిలిచినా నేను వెళ్ళలేదు, జనసేన నుంచి పిలిచినా నేను వెళ్ళలేదు. ఇవన్నీ వదులుకొని నేను వైసీపీలోనే ఉంటూ, వైసీపీకి సపోర్ట్ చేస్తూ, నేను వైసీపీలో ఎదుర్కొంటే మరి నాకు ఎవరు సపోర్ట్ చేయాలి? వైసీపీయే కదా సపోర్ట్ చేయాలి ఈరోజు. ఓకే, ఒకవేళ మీరు జనసేనలోకో బీజేపీలోకో వెళ్ళుండుంటే ఏం జరుగుండేది? జనసేనలోకి వెళ్ళుంటే ఇప్పుడు జనసేన రూలింగ్ లోకి వచ్చేది, ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉండుండేదాన్ని. సో మీరు జగన్ అంటే ఇష్టం, వైసీపీ అంటే ఇష్టం కాబట్టి ఎటు వెళ్ళలేదని చెప్తున్నారు, రైట్? 100% రైట్. అదే పదవులు కావాలి, అవి కావాలి, ఓటమి గెలిపోవటంలో అవేమి అనుకోలేదండి. జగన్ గారు గెలవాలి, పార్టీ ఎలాగైనా రావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాత్రమే పేదలు బాగుపడతారు. ఇంకా ఏ ప్రభుత్వంలో కూడా పేద ప్రజలకి అవి ఏవి సరిగ్గా ఉండవని అనుకున్నాను కాబట్టి నేను వైసీపీలోనే ఉందామని నిర్ణయించుకుని వైసీపీలోనే ఉన్నాను. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు కాబట్టి హీరోగా ఇష్టం అని అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే పవన్ కళ్యాణ్ హీరోగానే ఇష్టమా, రాజకీయ నాయకుడిగా కూడా ఇష్టమా? నాకు పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే ఇష్టం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వక ముందు చాలా వాయిస్ తో, చాలా హీరోయిజం తో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు చాలా సైలెంట్ అయిపోయారు అనిపిస్తోంది. నేను ఏది చేసినా అన్యాయం చేస్తే నేను క్వశ్చన్ చేస్తా అనే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు, ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేస్తామని కూడా చెప్పట్లేదు. మరి వీటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయట్లేదు. మరి క్వశ్చన్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, పవన్ కళ్యాణ్ని గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ చాలా మాటలు అన్నారు కదా, మరి మీకు ఏమనిపించలేదా? మీ హీరో అది కాబట్టి చాలా తప్పు. ఏమనొద్దని నేను అన్నారు. కూడా చాలా సార్లు చెప్పాను, వ్యక్తిగత దోషణలు ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు కూడా ఫ్యామిలీ పరంగా రాజకీయాలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అది పవన్ కళ్యాణ్